అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు నుంచి చదువుకోబోతున్నాము. సెక్రటరీ రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. బామ్మాయ్, నాకు ఉద్యోగం దొరికింది. ఓరవాకిలిగా వేసి ఉన్న తలుపుల్ని దబ్బాలను తెరుచుకుని లోపలికి వస్తూ అంది జయంతి. ఎక్కడా? ఆగాగు, అలా మీద పడితే నిలబడలేనే తల్లి. హఠాత్తుగా సుడిగాలిలా ప్రవేశించి తనని చుట్టేసిన మనమరాలితో అలా నిలబడలేక గుమ్మం దగ్గర కూలబడుతూ అన్నారు బామ్మగారు. సెక్రటరీ మంచి ఉద్యోగం. కళ్ళలో ఆనందం మెరుస్తుండగా గర్వంగా అంది జయంతి. సెక్రటరీ అంటే? బామ్మగారికి పంతులమ్మ, గుమాస్తా, టైపిస్టు ఇలాంటి ఉద్యోగాలే తెలుసు. అంటేనా? అంటే తెలుగులో కార్యదర్శి అన్నమాట. ఆంధ్ర వనితా విహార్ అని ఈ ఊళ్ళో కల్లా గొప్ప సంస్థ. ఈ ఊళ్ళోనే కాదు బామ్మ, మొత్తం ఆంధ్రప్రదేశ్ కంతటికి గొప్ప. అక్కడ అందరూ ఆడవాళ్ళేలే ఉండేది. చివరి మాట చిలిపిగా అంది జయంతి. ఆడామగ భేదం పెట్టుకుంటే అసలు ఉద్యోగాలకు వెళ్ళటమే అనవసరం. ఇంతకీ జీతం ఎంత ఇస్తారుట? 150. జయంతి కళ్ళలో మరోసారి గర్వం తలుక్కుమంది. వెంటనే బామ్మగారు మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో మొహం దాచుకుంటూ, ఇహ మన కష్టాలు గట్టెక్కినట్టే. నువ్వు రోజు చేసే పూజలు వృధా పోలేదు. దేవుడు మన మొర ఆలకించాడు. రేపటి నుంచి నేను కూడా 2 పూటలా శ్రద్ధగా నమస్కారం చేస్తాను. ఏం గట్టెక్కడంలే, ఆడపిల్ల రెక్కల మీద బ్రతకాల్సి వచ్చిన కర్మానికి. బామ్మగారి మాటలు పూర్తిగా నీకుండానే చేయి జాపి నోరు మూసేసిన జయంతి చివ్వున తలెత్తి, నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదులే. అయితే పో, నేను ఈ పూట అన్నం తిననే తినను అంది తెచ్చిపెట్టుకున్న కోపం మొహంలో ప్రదర్శిస్తూ బొంగమూతి పెట్టి. లేదులేవమ్మా, ఊరికే అన్నాను. అసలు నీ ఇష్టం కాదన్నది ఎప్పుడులే. పొద్దునెప్పుడో ఎంగిలిపడి వెళ్ళావు. చూడు మొహం అంతా ఎలా వాడిపోయిందో. లేచి త్వరగా స్నానం చేసి వస్తే భోంచేద్దువు గాని. ఒక చేత్తో మనమరాలి బుగ్గలు నిమురుతూ, రెండో చేత్తో కళ్ళు తుడుచుకుంటూ అన్నారావిడ. రోజు పూజలు చేసి భగవంతుని ప్రార్థిస్తున్న మాట నిజమే, కానీ అది జయంతికి ఉద్యోగం కావాలని కాదు. ఏదైనా మంచి సంబంధం కుదిరి పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయేలా చూడమని, సాధ్యమైనంత త్వరలో తనని లోకం నుంచి విముక్తురాల్ని చేయమనేను. కానీ భగవంతుడు ఆవిడ ప్రార్థనలని ఆ రూపంలో వినలేదు. పని బాగా ఉంటుందన్నారా? తన గుండెలో తలదాచుకున్న జయంతి జుట్టు సరిచేస్తూ ఆప్యాయంగా అడిగింది. ఉండొచ్చు బహుశా. ఉంటే మటుకేం? పనికి తగ్గ జీతం దొరకటంలా? వనితా విహార్ అంటే ఆడవాళ్ళ సంఘం అన్నమాట. ఇక్కడ ఆడవాళ్ళకి తీరిక వేళల్లో కుట్లు, అల్లికలు, హిందీ నేర్పుతారు. దిక్కులేని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళ చేత బుట్టలు అల్లించటం, బట్టలు కుట్టించటం, కూరగాయలు పండించటం, పూల తోటలు పెంచటం ఇలాంటి పనులు చేయించి ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళకి తిండి, బట్ట ఇస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పెద్దది, ముఖ్య కేంద్రం కూడా. దీని శాఖలు దేశం అంతటా ఉన్నాయి. ఒక మంత్రి గారి భార్య దీనికి ప్రెసిడెంట్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు దీనికి అండగా నిలబడి నడిపిస్తున్నారు. ముందు ఉద్యోగం, పని, జీతం మాట అటుంచు. పెద్ద పెద్ద వాళ్ళందరితో పరిచయం అవుతుంది. అదృష్టం కదూ? గబగబా చెబుతున్న జయంతి కళ్ళ ముందు బామ్మగారు గుండెల్లో మంత్రిగారి భార్యతో పరిచయం, అది స్నేహంగా మారటం, తర్వాత ఆవిడ భర్తకి జయంతిని చూపిస్తూ, ఈ అమ్మాయి మా సెక్రటరీ అండి అనటం, తను సిగ్గుపడుతూ నమస్కారం చేయటం అన్నీ కనిపిస్తున్నాయి. జయంతి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది. తను కూడా గొప్పవాళ్ళ సాంగత్యంలో గొప్పదైపోయి ఒక రోజుకి ఫలానా జయంతి అదిగో ఆ వెళ్ళే అమ్మాయే అనిపించుకోవచ్చు. అప్పుడెంత బాగుంటుంది. లేచి త్వరగా స్నానం చేసిరా. కుంపటి మీద వేగుతున్న కూర గుర్తుకు వచ్చిన బామ్మగారు జయంతిని తప్పించుకొని లేచి వెళ్లారు. ఆ రాత్రి ఎలాగో వేడివేడి నీళ్లు స్నానం చేసి సహించినట్టు భోంచేసి తెల్లటి ఉతికిన బట్టలతో మంచం మీద వచ్చి పడుకున్న జయంతికి ఎంతసేపటికి నిద్ర రాలేదు. ఎంత బాగుంది ఈ ప్రపంచం. సృష్టిలో కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువు సజీవ శక్తితో నూతన ఆనందంతో వెలిగిపోతున్నట్లుంది. ఆఖరికి మంచం ప్రక్కన కిటికీలోంచి లోపలికి వస్తున్న వెన్నెల కూడా అర్థం కాని ఏదో భాషలో పలకరించాలని ప్రయత్నం చేస్తోంది. ఎంత వద్దనుకొని నిశ్చలంగా ఉండాలన్నా జయంతి ఆలోచనలు మాటి మాటికి ఆంధ్ర వనితా విహార్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న గేటుని కళ్ళ ముందుకు తెస్తున్నాయి. ఆ గేటు దాటి లోపలికి వెడితే ముందు విశాలంగా ఉన్న ఆవరణలో చక్కగా పద్ధతి ప్రకారం పెంచిన పచ్చగడ్డి,
నడిచే వాళ్ళ కాళ్ళకి మట్టి కాకుండా పట్టుతివాసి మీద నడుస్తున్నామా అని భ్రమ కలిగించే మెత్తటి పచ్చగడ్డి, దానికి ఇరుపక్కల రకరకాల పూల మొక్కలు వచ్చే వాళ్ళకి స్వాగతం ఇస్తున్నామన్నట్టు గాలికి తలూపుతూ ఉంటాయి అవి. అవి దాటి ఆ పచ్చగడ్డి మీద బాగా ముందుకు పెడితే నున్నటి పాలరాతిలో దగదగా మెరిసే వరండాలో ఆ చివర ఈ చివర చక్కటి శిల్పంతో చెక్కిన పెద్ద పెద్ద స్తంభాలు, వాటి మధ్యగా ఉన్న గుమ్మంలోంచి లోపలికి వెడితే లోపల పెద్ద హాలు నిండా వరుసల ప్రకారం అమర్చిన నీలం రంగు వెల్వెట్ కుర్చీలకి అటువైపుగా పెద్ద స్టేజీ. ఆ స్టేజీని తన లోపల దాచేసుకుంటున్న పెద్ద పసుపచ్చటి దుప్పటి వెల్వెట్ కర్టెన్, దానిమీద స్టేజీ ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేటట్టు మధ్యలో రక్తవర్ణంలో ఆంధ్ర వనితా విహార్ అని కనిపిస్తున్న అక్షరాలు. ఆ అక్షరాలు చూసేవాళ్ళ చూపుల్ని క్షణంసేపు తమ వైపే ఆకట్టుకునేంత అందంగా ఉన్నాయి. వరండాలోంచి లోపలికి వచ్చే గుమ్మానికి ఇరువైపులా పైకి వెళ్ళటానికి మెట్లున్నాయి. ఆ మెట్ల మీద బంగారపు రంగు అంచున్న ఆకుపచ్చ తివాసీ పరిచి ఉంది. ఆ మెట్లెక్కి పైకి వెడితే చిన్న వరండా, దాన్ని ఆనుకొని కొన్ని గదులు. ఆ గదులకి వరుసగా సెక్రటరీ, ప్రెసిడెంటు, మీటింగ్ హాలు, లైబ్రరీ అన్న బోర్డులున్నాయి. మీటింగ్ హాలు కొద్దిగా పెద్దదే అని చెప్పవచ్చు. అందులో ఓ 20 మంది కూర్చునేందుకు కుర్చీలు, టేబులు, చిన్న అల్మైరా, గదికి మధ్యగా సీలింగ్ ఫ్యాను ఉన్నాయి. వనితా విహారే దాదాపు ప్రతి నెల ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం జరుపుతూనే ఉంటుంది. దానికి నిర్ణయించుకోవాల్సిన కార్యక్రమాన్ని రూపొందించడానికి, సలహాలు తీసుకోవడానికి, చర్చలు జరపడానికి కమిటీ సమావేశం అవుతూ ఉంటుంది. సెక్రటరీ గది కొంచెం చిన్నదిగా ఉంది. అందులో చిన్న టేబుల్, ఫైల్స్ పెట్టే ర్యాకు, టైప్ మిషను, ఎవరన్నా వస్తే కూర్చునేందుకు 2 కుర్చీలు, టేబుల్ ప్రక్కన ఫ్యాను. గదిలో మూలగా చిన్న టేబుల్ మీద ఫోన్ ఉంది. ఆ చిన్న గది గుర్తొస్తేనే జయంతికి స్వర్గంలో అడుగుపెట్టినట్టుగా ఉంది. వైస్ ప్రెసిడెంట్ సుమిత్రాదేవి జయంతికి మొట్టమొదటిసారిగా ఆ గది చూపిస్తూ, ఇదిగో ఇదే నీ గది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలి. ఆ లోపల వచ్చే ఫోన్ కాల్స్కి జవాబు ఇవ్వాలి. ముఖ్యమైన విషయాలుంటే నోట్ చేసుకుని అవసరమైతే నాకు ఇంటికి ఫోన్ చేయాలి. ఏదైనా పని పడితే మెంబర్స్ ఇంటికి వెళ్ళి వివరాలు అందజేయాలి. టైపు వచ్చన్నావుగా అంది ఆవిడ టైప్ రైటర్ వైపు చూస్తూ. వచ్చు, కానీ పాస్ అవ్వలేదు సిగ్గుపడుతూ జవాబు చెప్పింది జయంతి. ఓస్, పాస్ అవ్వకపోయినా పర్వాలేదు. మాకు కావాల్సింది పని గాని సర్టిఫికెట్లు కావు. రేపు వచ్చి జాయిన్ అవ్వు బయటికి దారి తీస్తూ అంది సుమిత్రాదేవి. ఒక అడుగు వెనక నిలిచిపోయి ఇంకోసారి గదివైపు పరీక్షగా చూసి గుండెల నిండా గాలి పీల్చుకుంది. ఎంత బాగుంది గది. రేపటి నుంచి తను చేయబోయే ఉద్యోగాన్ని గురించి పదే పదే తలుచుకుంటూ ఆ రాత్రి కలత నిద్రపోయింది. జయంతి అంతా తన అదృష్టంగా మురిసిపోతున్న ఆ వనితా విహార్కి మంత్రిగారి భార్య ప్రెసిడెంట్ అన్నది నామమాత్రమే. అన్ని విషయాలు వైస్ ప్రెసిడెంట్ సుమిత్రాదేవి చూస్తుంది. క్యాషియర్ కమలానంద్ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఊళ్ళో పెద్ద పేరున్న డాక్టర్. ఆవిడ ప్రాక్టీసుతోనే ఆవిడకి క్షణం తీరుబడి ఉండదు. ఒకవేళ 1 అరా ఉన్నా మిగతా పనులు బోలెడన్ని. అందుకే కేవలం వనితా విహార్ లోకంగా పెట్టుకుని ఉత్సాహంగా సమర్థతతో 4 చక్కపెట్టుకుపోగల వ్యక్తి సెక్రటరీగా కావాలి. అందుకే అది మామూలు వ్యక్తికే వదిలేసే ఉద్దేశంతో పేపర్లో ప్రకటించారు. వనితా విహార్ సంగతి, అందులో మసలే వ్యక్తుల వ్యక్తిత్వాలు, ఆ ఉద్యోగంలోని సాధక బాధకాలు తెలిసినెవ్వరూ దానికోసం ప్రయత్నం చేయలేదు. అలా తెలియక చేసిన కొద్ది మందిలో అర్హతలను బట్టి చూస్తే 10 మంది తేలారు. ఆ 10 మందిలో ఒక్క జయంతే ఇంటర్వ్యూలో నెగ్గింది. మనిషిని చూస్తూనే ఓ విధమైన వ్యక్తిత్వాన్ని సూచించే వేషభాషలు, ఆడంబరం లేని సంభాషణ, అడుగు పెడుతూనే అందరి చూపులు తన వైపు ఆకట్టేసుకోగల ఓ విధమైన అమాయకత్వంతో కూడిన అందం, ప్రవర్తనలో నిదానం, అన్నింటికంటే ఆ అమ్మాయి ఈ ఉద్యోగం పట్ల చూపుతున్న విపరీతమైన శ్రద్ధాశక్తులు వనితా విహార్ కమిటీ ఏకగ్రీవంగా జయంతిని సెక్రటరీగా అంగీకరించేలా చేశాయి. స్వంత బామ్మ తప్ప మరో వ్యక్తిని దగ్గరగా ఎరుగని జయంతి, పుస్తకాల్లో కనిపించే ప్రపంచమే ఈ ప్రపంచం కూడా అనుకునే జయంతి, అందరూ తనలాంటి వాళ్లే అనే భ్రమలో తనకు దొరికిన ఈ ఉద్యోగం గురించి, అది లభించటం కేవలం ఆకాశంలోని జాబిలి అరచేతిలో చిక్కిందన్నట్లు ఊహించడంలో ఆశ్చర్యం లేదు.
రోజు బారెడు పొద్దు పైకి వస్తే గాని కప్పుకున్న దుప్పటి కదల్చటానికి ఇష్టపడిన జయంతి మర్నాడు తెల్లవారుతుండగానే లేచింది. 9 గంటలకల్లా భోంచేసి ఉన్న బట్టల్లో తనకిష్టమైనవి వేసుకుని కొట్టుకునే గుండెలతో స్వప్నలోకంలో నడుస్తున్న దానిలా వనితా విహార్కి వచ్చింది. జయంతి వచ్చేటప్పటికి ఎవరూ లేరు. కాపలా ఉండే రంగయ్య మటుకు వచ్చి తాళాలు తీసి జయంతిని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టాడు. దాదాపు గంట పోయిన తర్వాత సుమిత్రాదేవి వచ్చింది. ఆవిడ ఒంటరిగా రాలేదు. వెంట నలుగురున్నారు. వస్తూనే పైన వరండాలో స్తంభం దగ్గర నిలబడ్డ జయంతిని వచ్చావా అన్నట్లు చూసి చిరునవ్వు నవ్వి తలూపి వచ్చిన వాళ్లతో లోపలికి వెళ్ళిపోయింది. తను కూడా వాళ్లతో వెనకాలే వెళ్ళాలి అనిపించినా మళ్ళీ పిలవలేదు కదా అనే సంకోచంతో ఆగిపోయింది. లోపల కమిటీ హాల్లో కూర్చుని వాళ్ళేదో చాలాసేపు మాట్లాడుకున్నారు. బిగ్గరగా నవ్వుకున్నారు. కొంచెం సేపు కంఠం తగ్గించి గుసగుసలాడినట్లు మాట్లాడుకున్నారు. బయట ఒంటరిగా వాళ్ళకి చెందని దానిలా స్తంభానికి అంటుకుపోయి కాళ్ళు పీకిపోతూ అలా నిలబడటం జయంతికి చాలా విసుగనిపించింది. కానీ మొదటి రోజు విసుగుగాని బాధగాని నిరాశగాని చెందకూడదని మనసు నిబ్బరం చేసుకుంది. గంటన్నర అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్లతో పాటు యువతలకి వచ్చిన సుమిత్రాదేవి వాళ్ళని పంపేసి జయంతి దగ్గరకు వస్తూ నవ్వుతూ లోపలికి వచ్చి కూర్చోపోయావా, పోన్లేరా అని జయంతిని తీసుకెళ్లి చేయవలసిన పనులన్నీ మరోసారి పురమాయించింది. ఆవిడ ఇవాళ చెప్పిన దాంట్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాకుండా అవసరమైతే ముందు రావాలి, ఆలస్యంగా ఉండాలి. నెల జరిగే ప్రోగ్రామ్స్ నిర్ణయించి కమిటీ కాపీ ఒకటి సెక్రటరీకి పంపుతుంది. దానితో పాటు చేయవలసిన పనులు ఆదేశిస్తూ మరో కాగితం కూడా వస్తుంది. ఏవైనా పనులు పడితే సభ్యుల ఇంటికి వెళ్ళి పని చేసుకురావాలి. ఇవన్నీ వరుసగా ఆవిడ ఏకరువు పెడుతుంటే జయంతికి సంతోషమే అనిపించింది గాని అమ్మో ఇన్ని పనులా అని అనిపించలేదు. ఆ రోజు పనిలో ప్రవేశిస్తున్నట్లు గుర్తుగా ఆ నెలాఖరులో జరగబోయే వార్ ఫండ్కి డబ్బు పంపించడం కోసం ఏం ప్రోగ్రాం ఏర్పాటు చేయాలా అన్న నిర్ణయం కోసం కమిటీ సమావేశమవుతుంది. సుమిత్రాదేవి సభ్యుల పేర్లు, టెలిఫోన్ నెంబర్లు, ఇంటి అడ్రస్లు ఉన్న జాబితా ఇచ్చి చూస్తుండమని వెళ్ళిపోయింది. చూస్తుండగానే మధ్యాహ్నమైంది. ఒక్కొక్కరే రావటం ప్రారంభించారు. అందరూ రకరకాలుగా ఉన్నారు. ఒకరికి పొంతనే లేదు. భిన్న ప్రవృత్తులు, విభిన్న వ్యక్తిత్వాలు. మీటింగ్ మొదలయ్యే ముందు సుమిత్రాదేవి జయంతిని అందరినీ పిలిచి పరిచయం చేసింది. అందరి పేర్లు ఆసక్తిగా వింటూ అత్యంత శ్రద్ధతో నమస్కారం చేసింది జయంతి. కానీ వచ్చిన వాళ్ళెవరూ జయంతిని పట్టించుకున్నట్టే లేదు. సుమిత్రాదేవి చెబుతున్నది శాంతం వినకుండానే జయంతిని చూసి చూడనట్టుగానే ఓహో ఈ అమ్మాయే కదూ అనో, ఆహా అలాగా అనో, సంతోషం అనో అని నిర్లిప్తంగా అనేసి వాళ్ళ గొడవల్లో పడిపోయారు. నిరాశ చెందకూడదని మొదటే నిర్ణయించుకున్న జయంతి ఒక రోజున వీళ్లే శ్రద్ధాసక్తులతో తన వైపు చూసేలా చేసుకోవాలని మనసులో శపథం చేసుకుంది. పరిచయం చేయటం అయిపోయిన తర్వాత సుమిత్రాదేవి కుర్చీలో కూర్చుంటూ రాజశేఖరాన్ని కూడా రమ్మనమని ఫోన్ చేశాను, ఎందుకు రాలేదో అంది. వస్తానని చెప్పాడా? చెబితే తప్పకుండా వస్తాడు. నడినెత్తిన ముడి వేసుకుని మిసెస్ రేఖారాణి అని పరిచయం చేయబడిన ఒక ఆవిడ అంది. ఆవిడ వయసు చూస్తే 30 సంవత్సరాలు పైబడ్డట్టుంది. అలంకరణ మటుకు 20 సంవత్సరాల లోపలి వాళ్ళు చేసుకునేలా ఉంది. ఏదో మీటింగ్ ఉందట, వీలైతే వస్తానన్నాడు, లేకపోతే మన కాపీ పంపమన్నాడు. ఇంకేం మరి అంది రేఖారాణి. ఆడవాళ్ళకి సంబంధించిన ఈ వనితా విహార్లో ఆ రాజశేఖరానికి ఏం సంబంధమో జయంతికి అర్థం కాలేదు. మెంబర్స్ లిస్టులో అతని పేరు లేదు. ఈ సంవత్సరం అతనికి టెక్స్టైల్ మిల్స్లో 6 లక్షలు లాభం వచ్చిందట. ఎవరో రేఖారాణిని అడిగారు. 6 కాదు 16 కరెక్ట్ చేసింది రేఖారాణి. ఏం వస్తే ఏం లాభం? ఊరి వాళ్ళు పడి తినటమేగా. ఓ ఇల్లా సంసారమా? కళ్ళజోడు పెట్టుకుని పొట్టిముక్కున మిస్సెస్ వర్మ ఈసడింపుగా అంది. సంసారం లేకపోవచ్చు, బ్రహ్మాండమైన ఇల్లుంది. కనుబొమ్మలు ముడిచి అందులో తన కోపాన్ని దాచేసుకుంటూ అంది రేఖారాణి. నా మొహం, ఆ ఇల్లు ఉండి లేనట్టే. పెళ్ళాం బిడ్డలు లేని ఇల్లు కంటే వల్లకాడు నయం. నిర్లక్ష్యంగా అంతా పెదవి విరుపులలో చూపిస్తూ అంది మిసెస్ వర్మ. ఈసారి రేఖారాణితో పాటు మిగతా వాళ్ళ మొహాలు కూడా ఎర్రబడ్డాయి. గౌరవ మర్యాదలు, సంఘంలో బోలెడంత పలుకుబడి, పరువు ప్రతిష్టలు పుష్కలంగా ఉన్న వ్యక్తిని గురించి మిసెస్ వర్మ అలా తీసేస్తూ ఈసడింపుగా మాట్లాడటం ఎవరికీ నచ్చలేదు. రాజశేఖరం వ్యక్తిగతంగా ఎలాంటివాడైనా అందరిలోకి ధనవంతుడైన అతనితో ప్రతి వాళ్ళకి పని ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా
అతను ఈ వనితా విహార్కి కనిపించకుండా బోలంత సాయం చేస్తున్నాడు. అతను వెన్నుముకలా అండగా నిలబడబట్టే వనితా విహార్ మంచి పేరు తెచ్చుకుని దేశమంతా వ్యాపిస్తోంది. అసహ్యం, రోషం దాగిన స్వరంతో రేఖారాణి విసురుగా ఏదో జవాబు చెప్పబోతుండగా విషయం ప్రక్కదోవలో పడుతోందని రెప్పపాటులో గ్రహించిన సుమిత్రాదేవి టేబుల్ మీద ముందుకు వంగి గబగబా మాట్లాడేస్తూ, అసలు విషయానికి వద్దాం. ఇంతకీ ఏం చేద్దాం? నాటకం వేయిస్తే బాగుంటుంది కానీ మంచి నాటకాలు వేసేవాళ్ళు ఎవరున్నారు? పోనీ సుధామూర్తి సజెస్ట్ చేసినట్టు సినిమా స్టార్ డాన్స్ పెట్టిస్తే అంది నెమ్మదిగా. తర్వాత అందరూ ఆ విషయాన్ని గురించి తర్క వితర్కాల్లో పడిపోయారు. సుమిత్రాదేవికి కుడి ప్రక్కనున్న కుర్చీలో కూర్చున్న జయంతికి ఇదంతా తమాషాగా అనిపించింది. ఆ రేఖారాణి అన్నావిడికి ఈ మిసెస్ వర్మకి కారణం ఏమిటో తెలియదు గాని బొత్తిగా పడదని తెలుస్తోంది. మిసెస్ వర్మ మాటలతో కత్తులు దూస్తుంటే రేఖారాణి చూపులతో బాణాలు విసురుతోంది. మళ్ళీ ఇద్దరిలో బోలెడంత చదువు, సంస్కారం ఉన్నట్టు కనిపిస్తోంది. కలిగిన కుటుంబాల్లో పుట్టి చిన్నప్పటి నుంచి 10 మందితో కలిసి తిరగటం నేర్చిన వీళ్ళకి తగాదా ఏమిటి? ఎవరి భావాలు వాళ్ళు దాచుకోలేని ఈ బలహీనత ఏమిటి? లేకపోతే ఎందుకు దాచుకోవాలి అనే అహంకారమా? ఏదైనా కావచ్చు. సుమిత్రాదేవి సూచన ప్రకారం ప్రదర్శనకయ్యే ఖర్చులు పోను వార్ ఫండ్కి పంపవలసిన మొత్తం తీసేగా కొంత వనితా విహార్కి మిగిలి తీరాలి. దాన్ని అందరూ అంగీకరించారు. తర్వాత టికెట్లు నిర్ణయించడంలో మళ్ళీ వాదోపవాదాలు జరిగినాయి. చివరికి అది కూడా తేలిపోయింది. మీటింగ్ అయిపోతుండగా సుమిత్రాదేవి ఆదేశించిన ప్రకారం క్రిందికెళ్ళి రంగయ్య చేత టీ తెప్పించి అందరికీ తనే స్వయంగా అందించింది జయంతి. పనైపోవటం వల్ల ఒక్కొక్కరే సుమిత్రాదేవికి చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎంతో ఆప్యాయంగా వాళ్ళ యోగక్షేమాలు అడుగుతూ మధ్య మధ్య తనింట్లో ఇబ్బందులు వెళ్ళబోసుకుంటూ మాట్లాడి పంపిస్తోంది సుమిత్రాదేవి. మొదట రేఖారాణి వెళ్ళిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత సుమిత్రాదేవితో ఆ కబురు ఈ కబురు చెప్పి మిసెస్ వర్మ వెళ్ళింది. అందరి దగ్గర సెలవు తీసుకున్న సుమిత్రాదేవి దూరంగా నిలబడిన జయంతిని దగ్గరికి పిలిచి టేబుల్ మీద పెట్టిన కాగితాలు తీసి అందిస్తూ, ఇదిగో ఇది టైప్ చేసి తలా ఒక కాపీ అంటుండగానే ఇంతలో బయట నుంచి నోర్ముయ్ అన్న రేఖారాణి స్వరం వినిపించింది. దాని వెంటనే షటప్ అన్న మిసెస్ వర్మ గొంతు కూడా వినిపించింది. జయంతితో పాటు సుమిత్రాదేవి కూడా ఉలిక్కిపడింది. క్షణం సేపు ఆవిడ కళ్ళు కనుబొమ్మలు కుంచుకున్నాయి. వెంటనే చేతిలో ఉన్న కాగితాలు జయంతి మీద పడేసి, కర్మ, దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఉండే కంటే గాడిదలు కాయటం నయం అని సనుక్కుంటూ స్థూలకాయాన్ని ఊపుకుంటూ గబగబా ముందుకు వెళ్ళింది. తన మీద పడి క్రింద పడబోయిన కాగితాలను భద్రంగా పట్టుకొని జయంతి కూడా ఆవిడ వెనకాలే వెళ్ళింది. చూడండి, కాలు తొక్కి పైగా ఎలా పేలుతుందో. రేఖారాణి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. చూడలేదని చెప్పలేదు, మండిపడుతూ అంది మిసెస్ వర్మ. కళ్ళు కనిపించడంలా అంత నెత్తిన పెట్టుకుని ఎందుకు నడవాలి? విసురంతా కళ్ళలోనే కాక కంఠంలో కూడా చూపిస్తూ అంది రేఖారాణి. వినండి ఆవిడ మాటలు అంటూ సుమిత్రాదేవి వైపు తిరిగి, నేను చూడక తొక్కిన మాట నిజం. ఆవిడ ఒక్క నిమిషం ఆగితే నిజంగా క్షమాపణ చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు అనవసరం, నేను వెడుతున్నాను. మిసెస్ వర్మ క్షణంలో టకటక మెట్లు దిగి వెళ్ళిపోయింది. చూసారా ఆ పొగరు? మిసెస్ వర్మ వెళ్ళిన వైపే చూస్తూ పళ్ళు కొరుకుతూ అంది రేఖారాణి. చూస్తూనే ఉన్నా, ఈవిడ పద్ధతి బొత్తిగా బాగాలేదు. కళ్ళజోడు సరిచేసుకుంటూ అంది సుమిత్రాదేవి. తెలిసి కూడా అన్నీ చూస్తూ మీరెందుకు ఊరుకుంటారో నాకు అర్థం కావటం లేదు. ఆవిడను మెంబర్గా ఎందుకు తీసేరు? ఎలా? మంత్రిగారికి దగ్గర చుట్టమే నిస్సహాయంగా చూస్తూ అంది. అయితే ఇందాక చూసారా? అవునవును, అతని గురించి అలా మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలి? ధైర్యం ఎందుకు, మిడిసిపాటుంటే చాలు. ఊరి వాళ్ళంతా పడి అతని సంపద తింటున్నారట. అది ఈవిడికి ఎందుకో. అతని ఇష్టం. మీకు ఆవిడని మెంబర్గా తీసేయటం చేతకాకపోతే చెప్పండి. రాజశేఖరానికి చెప్తే సరి. ఇలాంటి వాళ్ళని అతను క్షణంలో వంచగలడు. కళ్ళజోడు తీసుకుని చీర కొంగుతో తుడుచుకుంటున్న సుమిత్రాదేవి కంగారుగా, వద్దు రేఖారాణి, ఇప్పుడు అలాంటివేవీ వద్దు. చాలా గొడవ వస్తుంది. సమయం రాని చెప్దాం. దానికి నేను చూస్తున్నాను. ఎప్పుడు నెపం మన మీద ఉంచుకోకూడదు అంది. సరే, మీ ఇష్టం, నే వస్తాను. రేఖారాణి వెళ్ళిపోయింది. వెధవగోల, ఇద్దరే కొరివిదయ్యాలు. సుమిత్రాదేవి మొహంలో ప్రసన్నత రేఖారాణితో పాటు వెళ్ళిపోగా మళ్ళీ కనుబొమ్మలు ముడుచుకుని తిట్టుకుంటూ వెనక్కు తిరిగింది.
తిరుగుతూనే తన వెనకే బొమ్మలా నిలబడ్డ జయంతిని చూసి క్షణంసేపు తెల్లబోయి ఆ వెంటనే కోపం తెచ్చుకుంటూ, నువ్విక్కడే ఉన్నావా? నీకు చెప్పిన పని వదిలేసి వింత చూస్తున్నావా? వెళ్ళు వెళ్ళు, టైప్ చేయి అన్నది. జయంతి కాగితాలు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. అది టైప్ చేస్తుండగా సుమిత్రాదేవి వచ్చి, నేను వెడుతున్నాను, టైప్ చేసి ఉంచితే నేను రేపు వచ్చి సంతకాలు చేస్తాను, పని కాగానే నువ్వు వెళ్ళిపో అంటూ పురమాయించి వెళ్ళబోతూ హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి జయంతి దగ్గరగా వచ్చి, ఇదిగో అమ్మాయి, పెద్దదానిని చెబుతున్నాను, నువ్విక్కడ 4 రోజులు ఉండాలనుకుంటే ఈ గొడవలేమీ పట్టించుకోకు. నీ పనేదో నువ్వు చూసుకుని నీ దారిని నువ్వెళ్ళు. ఇలా జరిగిందని అదని ఇదని ఎవరితోనూ అనకూడదు. ఇక్కడ మాట ఈ 4 గోడలు దాటి బయటికి పోకూడదు. తెలిసిందా? గుర్తుంచుకో అని వెళ్ళిపోయింది. టైప్ రైటర్కి కాగితాలు బిగిస్తున్న జయంతి తెల్లబోయి అలాగే కూర్చుండిపోయింది. బాగుంది, తనేదో తప్పు చేసినట్లు ఈ వార్నింగ్ ఏమిటి? నయం అనుకుంది. అసలు రాజశేఖరం అన్న వ్యక్తి ఎవరు? రేఖారానికి ఏమవుతాడు? అతనంటే మిసెస్ వర్మకి ఎందుకింత ఈసడింపు? అసలు వీళ్ళిద్దరికీ ఎందుకు పడదు? ఎంత వద్దనుకున్నా ఆ సంఘటనని జయంతి మనసులోంచి తుడిచివేయలేకపోయింది. వనితా విహార్ సెక్రటరీగా జయంతి జీవితంలో మొదటి రోజు అలా గడిచిపోయింది. జయంతిలో చలాకీతనం, వ్యక్తిత్వం నిరూపించుకోవడానికి అన్నట్టు వార్ ఫండ్కి నిధి పోగు చేయటం కూడా ఆ నెలలోనే వచ్చింది. తిండి తిప్పలు మాట మర్చిపోయి ఎండా వానని లక్ష్య పెట్టకుండా కమిటీ ఆదేశించిన ప్రకారం సుమిత్రాదేవి సలహాలు తూచా తప్పకుండా జయంతి ఇల్లిల్లు తిరిగి టికెట్లు అమ్మింది. కొత్త సెక్రటరీ పుణ్యమా అని ఈ మధ్య ఎప్పుడూ అమ్ముడుపోనని టికెట్లు అమ్ముడిపోయినాయి. అనుకున్న దానికి రెట్టింపు కంటే పైనే వసూలైంది. ఆ వసూలైన మొత్తాన్ని చాటంత మొహం చేసుకుని లెక్క పెట్టుకుంటూ, భేష్, శబాష్, నాకు నచ్చావు, నీలాంటి వాళ్ళు 4 నా చేతి క్రింద ఉంటే చాలు, వనితా విహార్ని ప్రపంచమంతా విస్తరింపజేయగలను అంది సుమిత్రాదేవి. ఆ కాస్త మాటకే జయంతి లేత హృదయం పురివిప్పిన నెమలిలా నాట్యం చేసింది. ఉదయం నుంచి భోజనం లేకపోయినా, సుమిత్రాదేవి గుక్కడి కాఫీ నీళ్ళైనా పోయకపోయినా, కొన్ని రోజుల నుంచి ఇల్లు వాకిలి పట్టకుండా కాకిలా తిరుగుతున్నానని బామ్మ కోపడుతున్నా జయంతికి వేం పట్టలేదు. మనసంతా సంతోషంతో ఉక్కిరిబిక్కిరిగా ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు చివరికి చెట్టు చేమ, ఇల్లు, రోడ్లు, బస్సులు అన్నీ తన విజయాన్ని చూసి అభినందిస్తున్నట్టే కనిపించింది. ఈ రోజేముంది, అసలు నాట్య ప్రదర్శన రోజు. ఆ రోజుగానే జయంతి కష్టానికి ప్రతిఫలం దొరకదు. ఆ రోజుగానే అందరికీ జయంతి ఫలానా అని తెలియదు. అంతవరకు ఇలా మామూలుగా ఉండిపోవలసిందే. అప్పుడు గాని తన వ్యక్తిత్వం ఎవరికీ తెలియదు. జయంతి మనసులోంచి నిట్టూర్పు వచ్చింది. అవకాశాలంటూ కలగాలి గాని తనలాంటి వాళ్ళు పర్వతాలు ఎత్తేయలేరు. ఎంతో ఆనందంతో కోటి కాంతులు వెలిగిపోతున్న కళ్ళతో, పీకుపైన మొహంతో నడుస్తున్నట్టు కాకుండా అలల మీద అతి తేలికగా కదిలిపోతున్నట్లు ఇంటికి వచ్చిన జయంతి తలుపు తట్టడంతోనే లోపల నుంచి వచ్చిన బామ్మగారు జయంతిని చూస్తూనే దుమదుమలాడుతున్న మొహంతో, ఏం ఉద్యోగమే నా తల్లి, పొద్దున ప్రక్క మీద నుంచి లేచిపోయిన దానివి ఇప్పుడా రావటం? ఓ తిండి లేదు, తిప్పలు లేదు, భోజనం బొగ్గులు లేకుండా నువ్వు వెలిగిస్తున్నా ఆ రాచికారం ఏమిటో కొంచెం చెప్పు, వింటాను అంది గుమ్మానికి అడ్డంగా నిలబడి. ముందు లోపలికి రానిస్తావా లేదా? దీర్ఘం తీస్తూ పాట పాడుతున్నట్లుగా అంది జయంతి. బామ్మ దారిచ్చింది. పొద్దున్నుంచి చూసి చూసి నా ప్రాణం విసిగింది అసలు. బామ్మ ప్లీజ్. జయంతి మధ్యలోనే ఆపేసి బామ్మగారి 2 భుజాల మీద చేతులు వేసి కళ్ళల్లోకి చూస్తూ, మై డియర్ బామ్మగారు, ఈరోజు మనం చాలా సంతోషంగా ఉన్నాం, దయించి తమరేమీ అనద్దు అంది. పైగా ఇదొకటి, మాట్లాడితే నోటికి తాళం వేస్తావు. ఆ ఎదురింటి వనజ చూడు, పోబామ్మ, మందని మళ్ళేసే ఉద్యోగం చేసే పంతులమ్మకి నీ మనుమరాలకి పోలిక అని వెంటనే చేతులు తీసేసి, ఆకలేస్తోంది, 2 నిమిషాలు స్నానం చేసి వస్తాను, పెట్టు అంది. ఎప్పుడూ లేంది లలలు లలలు అంటూ కునిరాగం తీస్తూ పాటలు పాడుతూ నీళ్లు పోసుకుంటున్న మనుమరాలి వైపు బామ్మగారు వింతగా చూసింది. జయంతి కూనిరాగం తీస్తూనే అన్నం తింది, అట్లాగే నిద్రపోయింది కూడా. భగవంతుడా, ఈడు వచ్చిన ఈ పిల్ల ఉద్యోగమేమిటి, ఈ తిరగటమేమిటి, నన్ను కనకరించు భగవాన్. పసిపిల్లల ప్రక్కకు తిరిగి సగం బోర్లాగా పడుకున్న జయంతి తల క్రింద దిండు సరిచేసి ప్రక్కగా పడుకుంటూ దేవుణ్ణి ప్రార్థించసాగింది బామ్మగారు.
ఆవిడ ఈ 60 సంవత్సరాల్లో ప్రపంచంలో మంచి కంటే చెడే ఎక్కువ చూసింది. న్యాయం కంటే అన్యాయమే కనిపించింది ఆవిడికి. జయంతి వెర్రిబాగుల పిల్ల. సాధ్యమైనంత త్వరలో పెళ్ళయ్యేలా చూడమని ఆ రాత్రి మరీ మరీ ప్రార్థించసాగింది. జయంతి లక్ష కళ్ళతో ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది. ఉదయం 9 గంటలకే ఏదో ఇంత సహించినట్టు బామ్మ బలవంతం మీద భోంచేసి తనకు ఉన్న ఒకే ఒక మంచి చీర, లేత గులాబీ రంగు జార్జెట్ చీర, అదే రంగులో కొద్దిగా ముదురుగా ఉన్న గులాబీ రంగు క్రేప్ జాకెట్టు వేసుకొని వనితా విహార్కి వచ్చేసింది. ఆ రోజు జయంతి చేయాల్సిన పనులు బోలెడన్ని ఉన్నాయి. 10 మంది పెట్టు పని చేస్తోంది. అయిన దానికి కాని దానికి ప్రతిదానికి ప్రతి ఒక్కరూ జయంతి జయంతి అని పిలిచేవాళ్లే. అందరికీ ఆమె పేరు నాలుక చివర ఉండిపోయింది. ఒక్కళ్ళ మాట కూడా కాదనలేదు. ఎవరి మనసు నొప్పించలేదు. జయంతి ప్రపంచంలో విసుగు అనే ఒక మాట ఉందని ఆ క్షణంలో పూర్తిగా మర్చిపోయినట్టే కనిపించింది. గాలి కంటే వేగంగా, మెరుపు కంటే చురుగ్గా, అలల కంటే తేలికగా నడుస్తున్న జయంతి గిరగిర బంగారు తీగలా తిరుగుతూ ప్రతి వాళ్ళ చెయ్యి అందుకొని ఆ పనిలో సాయపడసాగింది. సాయంత్రం అయిపోయింది. వనితా విహార్ ముందు స్వాగతపూర్వకంగా అందంగా తీర్చిదిద్దిన వరుస ప్రకారం అమర్చిన రంగురంగుల దీపాలు వెలిగాయి. చూస్తుండగానే జనం గుంపులు గుంపులుగా రావటం మొదలుపెట్టారు. హాలంతా నిండిపోయి కిటకిటలాడింది. అక్కడే నిలబడిన జయంతి సుమిత్రాదేవి ఆదేశించిన ప్రకారం నేర్పుగా తెప్పించి పెట్టిన కుర్చీలు వేయించి వచ్చిన వాళ్ళకి కూర్చునేందుకు స్థలం చూపించసాగింది. ఇంత గందరగోళం మధ్య జయంతి ఒక విషయం గ్రహించకపోలేదు. బోలెడంత డబ్బు పెట్టి టికెట్ కొన్న వాళ్ళు ఎవరూ రాలేదు. ఒకవేళ వచ్చినా చాలా కొద్దిమంది ఉండి ఉంటారు. మర్యాద కోసం ఇచ్చిన పాసుల మీద మటుకు బ్రహ్మాండంగా ఒక్కొక్క పాసు మీద కనీసం 1/2 డజన్కి తక్కువ లేకుండా వచ్చారు. అందుకే హాలు కిటకిటలాడి చోటు చాలటం లేదు. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర జయంతిని నిలబడమని చెప్పింది సుమిత్రాదేవి. పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది వస్తారు. జాగ్రత్తగా స్వాగతం చెప్పి వాళ్ళకి కూర్చునేందుకు చోటు చూపించాలి. జయంతి అలాగే నిలబడిపోయింది. ఎవరో వచ్చారని కుర్చీలు తెప్పించి లోపల వేయిస్తున్న జయంతి ఇంతలో ప్రక్కవాళ్ళు మంత్రిగారు మంత్రిగారు అనటంతో వేయిస్తున్న కుర్చీలు వదిలేసి బయటకు పరిగెత్తుకొచ్చింది. జయంతి మనుషుల్ని తప్పించుకుని వచ్చే లోపల మంత్రిగారు స్టేజీ దగ్గరకు వెళ్ళిపోయారు. ఏదో పని మీద ఆయనతో వెళ్లకుండా వెనక దిగబడిపోయిన సుమిత్రాదేవి గుమ్మం పక్కన ఊరికే నిలబడిపోయిన జయంతిని చూస్తూ విసుక్కుంటూ, అదేమిటి ఇప్పుడేనా అలా నిలబడేది? అక్కడ జనం నిలబడ్డారు. కుర్చీలు వేయించమని చెప్పలా అంది. హఠాత్తుగా లభించిన ఈ తిరస్కారంతో జయంతి మనసు చివుక్కుమనటమే కాకుండా కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. ఇంతలో అటువైపుగా వచ్చిన మిసెస్ కరుణాకరం, అరే అక్కడ వాళ్ళంతా నిలబడిపోయారే అంటూ పరిగెత్తికెళ్లి కుర్చీలు సర్దివేసి కూర్చోబెట్టింది. ఒక్క కరుణాకరమే కాదు, మిగతా అందరూ అంతే. ఎవరిని చూసినా వనితా విహార్ భారమంతా వాళ్లే మోస్తున్నట్టు చురుగ్గా పనిచేస్తున్నారు. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర వాలంటీర్గా నిలబడిపోవటం తప్ప ఇంకేం చేయాలో జయంతికి అర్థం కాలేదు. ప్రోగ్రాం మొదలయ్యే ముందు అరచేతి మందాన వెడల్పాటి జరీ అంచుగల పట్టుచీర కట్టుకుని వంటి నిండా రాళ్ల నగలతో దగదగా మెరిసిపోతూ మంత్రిగారి భార్య ప్రెసిడెంట్ హోదా అంతా వలకబోస్తూ స్టేజి మీదకు నడిచి వెళ్లి రిపోర్టు చదివింది. ఆయాసపడుతూ తడబడుతూ మధ్య మధ్య ఆగి చెమట తుడుచుకుంటూ 1,00,000 తప్పులతో ఆ ఇంగ్లీష్లో ఆ రిపోర్టు చదవకపోతే హాయిగా తెలుగుతో చదవకూడదు అనిపించింది. అదే తనే అయినా ఇదేమిటి, అందరూ ఇలా ఒక్కసారిగా తనని మర్చిపోయారెందుకు? అధ్యక్షత వహించిన మంత్రిగారు మాట్లాడుతూ మధ్య మధ్య స్టేజీకి ఓ పక్కన నిలబడిన భార్య వైపు సగర్వంగా చూసుకుంటూ వనితా విహార్ చేస్తున్న నిస్వార్థ సేవని వేణోళ్ల కొనియాడుతూ కనీసం కొన్ని సంస్థలైనా ఇలా పనిచేస్తే దేశం చాలా బాగుపడుతుందని, ఆడవాళ్లు ఈ అత్యవసర పరిస్థితుల్లో ముందడుగు వేసి దేశ రక్షణ బాధ్యతను తాము కూడా పంచుకుంటే పురుషులకి తేలికవుతుందని చెప్పారు. దాదాపు గంటసేపు సుదీర్ఘంగా ఇచ్చిన ఆయన ఉపన్యాసంలో పేరు పేరున వనితా విహార్ కోసం కష్టపడుతున్న వాళ్ళని గురించి పొగిడాడు. కానీ అంత దీర్ఘంగా ఉన్న ఆ ఉపన్యాసంలో జయంతి పేరు ఆమెకు కూడా వినిపించలేదు. చిట్ట చివర ఇంకా చాలామంది ఇందులో పనిచేశారు అంటూ ఒక లిస్టు చదివాడు. ఆ లిస్టులో ఎక్కడో 10 మందిలో జయంతి తన పేరు వినిపించిందో లేదో కూడా మర్చిపోయింది.
నిలబడి నిలబడి కాళ్ళు పీకిపోతున్న జయంతి హఠాత్తుగా బాగా నీరసం అనిపించడంతో స్పేరుగా పెట్టి ఉన్న కుర్చీలలో తనే వెళ్ళి ఒక కుర్చీ తెచ్చుకుని మొదటి తరగతి ఎంట్రన్స్ గుమ్మానికి కొంచెం ప్రక్కగా వేసుకొని కూర్చుండిపోయింది. నాట్యం మొదలైంది. ముందు వరుసలో సోఫాలో కూర్చున్న మంత్రిగారికి కుడివైపున రేఖారాణి, ఎడంవైపు మిసెస్ వర్మ కూర్చుని ఉన్నారు. నాట్యం మొదలవగానే ఆలోచనలన్నీ మర్చిపోయి అటే చూడటంలో నిమగ్నురాలైపోయిన జయంతి చాలాసేపు అయిన తర్వాత తన వెనక ఎవరో నిలబడినట్టు తోచడంతో ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసింది. పొడుగ్గా, తెల్లగా, బాగా నిలువెత్తు మనిషి. నిగనిగిలాడుతున్న నల్లటి జుట్టుతో తెల్లటి బట్టల్లో ఉన్న అతను చేతులు కట్టుకుని అదో రకమైన టీవీతో నిలబడి తదేకంగా డాన్స్ చూస్తున్నాడు. కూర్చున్న జయంతి గిరుక్కున వెనక్కు తిరగటంతో డాన్స్ చూస్తున్న అతను కూడా కళ్ళు తిప్పి జయంతి వైపు చూచాడు. జయంతి చప్పున లేచి నిలబడి, లోపలికి వెళ్ళండి అంది. అతనెవరో ఫలానా అని తెలియకపోయినా గౌరవ మర్యాదలు ఇవ్వవలసిన మనిషిగానే కనిపించాడు. జయంతికి బాగా దగ్గరగా నిలబడి ఉన్న అతను జయంతి మాటలకి ఏమాత్రం కదలకుండా, పర్వాలేదు, మీరు కూర్చోండి, డాన్స్ అయిపోవచ్చింది అన్నాడు. రెప్పవాల్చకుండా క్షణంలో సగంసేపు తన వైపు చూసిన అతని చూపుల్లో ఆశ్చర్యం లాంటిది కనిపించింది. జయంతి కూర్చుండిపోయింది. మళ్ళీ ఇద్దరు డాన్స్ చూడటంలో నిమగ్నులైపోయినారు. ప్రోగ్రాం దాదాపు అయిపోతుండగా ఇంతలో హఠాత్తుగా ఎక్కడ్నుంచో ఊడిపడిన సుమిత్రాదేవి గబగబా వస్తూ, అరే, మీరిక్కడున్నారా? లోపలికి వెళ్ళలేదేం? మీకు మంత్రిగారి ప్రక్కన ఖాళీ ఉంచిన సోఫా అలాగే ఉండిపోయింది. అరే జయంతి, వారు నిలబడి ఉంటే నువ్వు కూర్చున్నావా అంది గట్టిగా మందలిస్తూ. సంగతేమిటో తెలియని జయంతి లేచి నిటారుగా నిలబడి ఇద్దరు వైపు చూడసాగింది. నో, నేనే లోపలికి వెళ్ళనన్నాను. అసలు నేను వచ్చింది కూడా ఇప్పుడే అన్నాడతను చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకుంటూ. అలాగా, ఈ అమ్మాయి మా సెక్రటరీ, కొత్త, పాపం తెలియదు. జయంతిని పరిచయం చేస్తూ అంది సుమిత్రాదేవి. జయంతి రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది. అతను చేయలేదు. చేతులు ఇంకా అలాగే ప్యాంటు జేబుల్లో పెట్టుకుని కళ్ళతోనే విష్ చేసి, అవును, ఎవరినో అపాయింట్ చేశారని విన్నాను, పేరు అన్నాడు జయంతి కళ్ళలోకి సూటిగా చూస్తూ. మళ్ళీ ఆ చూపుల్లో అదే భావం. జయంతితో పాటు సుమిత్రాదేవి కూడా చెప్పింది. అతనెవరో పరిచయం చేస్తుందేమో అనుకుంది జయంతి. అదేం అవసరం లేనట్టు సుమిత్రాదేవి వెళ్ళిపోయింది. జనం గుంపులు గుంపులుగా యువతలికి వచ్చేస్తున్నారు. వాళ్ళకి దారి ఇస్తూ గుమ్మం ప్రక్కగా నిలబడిపోయిన జయంతి దూరంగా వెళ్ళిపోతున్న సుమిత్రాదేవి వైపు, అతని వైపు చూడసాగింది. అతను నిలబడ్డప్పుడే కాదు, నడుస్తుంటే కూడా అతని వెనక నుంచి చూసిన మనిషి మంచి హుందాగా, నిండుగా ఉన్నాడు. బయటకొచ్చేసిన మంత్రిగారు వెళ్ళి కారులో కూర్చున్నారు. కారు చుట్టూ చాలామంది మూగారు. వాళ్ళందరిలో పొడుగ్గా ఉండటం వల్లనేమో అతను స్పష్టంగా కనిపిస్తున్నాడు. అందరూ ఆడంబరంగా వీడ్కోలు ఇచ్చారు. మంత్రిగారి కారు కదిలి వెళ్ళిపోయింది. జయంతిలో నుంచి ఎంత బలవంతాన్ని ఆపుకోవాలనుకున్నా ఆగని నిట్టూర్పు ఒకటి బయటకు వచ్చింది. మంత్రిగారు రాను వచ్చారు, వెళ్ళను వెళ్ళారు. తను పరిచయం చేయబడనే లేదు. చూస్తుండగానే జనం పల్చబడిపోయారు. హాలు ఖాళీ అయిపోయింది. హఠాత్తుగా అందరికీ మళ్ళీ జయంతి గుర్తుకు వచ్చింది. ఒక్కసారి అంతా జయంతి జయంతి అని పిలవటం మొదలుపెట్టారు. వినిపించిన జయంతి నిలబడ్డ చోటు నుంచి ఒక్క అడుగు కూడా కదపలేదు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.